మైకేబుల్ ప్రారంభమైంది మాతోటే. మొట్టమొదటి న్యూస్ యాంకర్ నేను 20 సంవత్సరాలు. అయితే నమ్మకం అనేది ఎంత దారుణంగా ఉంటుందంటే యశస్వి గారిని చూస్తే అర్థం. ఫస్ట్ టైం మేము న్యూస్ యాంకర్ నాతోటే స్టార్ట్ అయింది మైకేబుల్. సిటీ కేబుల్ మూసిన తర్వాత వాళ్ళందరినీ నమ్మి చేస్తున్నారు. ఒంటికి గుడాలలో చోటిస్తే ఏ విధంగా ఉంటారో చేపంచాలలో ఉందాగా చక్కగా ఒక నావ ప్రయాణిస్తూ ఉంటే ఆ సిటీ కేబుల్ మూసిన తర్వాత బ్యాచ్ అంతా వచ్చి ఈత బయటికి పెట్టారు. అంటే మేము వర్కర్స్ అంటే అక్కడ స్టాఫ్ కాబట్టి చూసుకుని ఏం మాట్లాడలేదు పరిస్థితి. అయితే ఈ మీడియా రంగంలో ఎలా ఉంటుందంటే సమానం అనేది ఉండదు. పక్క స్వాపం పక్క ఫ్రాడ్ బ్యాచ్ మొత్తం ఈ మీడియా రంగంలోనే ఉంది. ఇక కొన్ని అయితే అర్థం కావచ్చు. చనిపోతున్నా కూడా స్టాఫ్ చనిపోతున్నా కూడా చూసి చూడనట్లు వ్యవహరించే యాజమాన్యాలు ఈ లోకల్ మీడియాలో, లోకల్ మీడియా కాదు టోటల్గా స్టేట్ మొత్తం ఈ దరిద్రమే ఉంది. కానీ విశ్వసేన గారు ఎందుకు మైకేబుల్ పెట్టాలనుకున్నాడో మరి ఎందుకు తెలియదు. కానీ ఒక మంచి సంకల్పంతో ఆయన వచ్చాడు. నమ్మి మోసపోయిన వాళ్ళలో మొట్టమొదటి మీడియా ఒంగోలు ఎక్కడెక్కడ బ్యాచ్ అంతా తీసుకొచ్చున్నాడు. కడవరకు కొంత వెన్నుకొడుకు బ్యాచ్ అంతా తీసుకొచ్చున్నాడు. ఈ రోజుకి ఈ స్థితికి రావచ్చు. అయితే నేను నా మీడియా పరంగా నేను రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. ఎందుకంటే స్వతంత్ర ప్రభుత్వంతో ముందుకు రావాలన్న ఉద్దేశంతో నేను కూడా బయట రావడం జరిగింది. మీరందరూ మీకు అర్థమైతే మీడియా అంటేనే అధికార పార్టీకి కొనుగోలు వేసే విధంగా ఉంటుంది. వాళ్ళే డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళే చుట్టుపడేదారు ఉంటారు. సో ఈ నేపథ్యంలో మన విశ్వసాయి గారికి మీరు అంటే ఇప్పుడు చాలా మంది మాట్లాడారు. ఇదే హోప్ని ఆయనకి ఇదే బాగుంటుందని నా ఉద్దేశం. ఒక కమిటీగా ఏర్పడి ఆయన దగ్గర పోయి ఎమ్మెల్యే గారి దగ్గర పోయి గట్టిగా మాట్లాడగలిగే అందరూ కూర్చొని మాట్లాడితే సమస్య పరిష్కారం అయిందని నేను ఏంటి అనుకుంటాను. మనం మాట్లాడేదానికంటే చేతల్లో చూస్తే బాగుంటుందని నా అభిప్రాయం. సో ఇప్పటికైనా ఇంత ఓపెన్గా రావడానికి అభినందన. ఈసారి ఎప్పుడో చేయాల్సిన పని, చాలా క్రితం చేయాల్సిన పని. మునిగిపోతున్నాము వస్తుంటే మనందరినీ కలుపుకొని ఈరోజు విజయవాడని సంఘటన అందరూ కలుపుకొని ఒక స్టెప్ వేసినట్టు బాగుండేది. బట్ ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఎమ్మెల్యే గారితో గట్టిగా మాట్లాడి రావాల్సిన డబ్బులు ఇప్పించేందుకు మీరు అందరూ సమాయత్తం అవుతారని అవకాశం